ప్రియ సహోదరి సహోదర, యేసుప్రభు వారికి కావాల్సినది గొప్పవారు కాదు, తన పిలుపుకు విధేయులయ్యే జాలర్ వంటి వారు కావాలి. జాలర్లకుండా మంచి లక్షణము సహనము. చేపలు ఏ సమయమున దొరుకును కనిపెట్టి చేపలు పడే వరకు సహనముతో పనిచేస్తారు. దీర్ఘశాంతము. నిరుత్సాహ చెందక చేపలు దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ధైర్యము. మహాసముద్రములో నుండి ఎదురయ్యే తుఫానులకు, భయంకరమైన జలచరముల దాడికి భయపడక ప్రయత్నిస్తారు. మరుగు. చేప వేటలో జాలర్లు తను తాను మరుగుపరుచుకుంటుంటారు. లక్షణాలన్నీ మనుషులు పట్టే ప్రణాళికకు సహాయపడునని గ్రహించాలి. నా ప్రియ దేవుని బిడ్డ, మనుషులు పట్టే జాలరిగా మారడం అంటే మనుషులను పాపం నుండి మళ్లించి దేవుని చింతకు, శాశ్వత రక్షణకు తీసుకురావడమే. ఈ పని నీ సొంత శక్తి, ఆలోచన ద్వారా చేయగలిగేది కాదు. యేసుని వెంబడిస్తూ, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన ఉపదేశాలు విధేయతతో వింటూ, ఆయన ఇచ్చే ఆత్మను పొందుకుంటే యేసు నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు దయచేయను గాక. ఆమేన్.